हाय फ्रेंड्स నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః ఫ్రెండ్స్ ఆ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మనకి శ్రావణ మాసం జూలై 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక శ్రావణ మాసం ముగింపు ఎప్పుడంటే ఆగస్టు 23వ తారీఖు అండి ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు 23వ తారీఖుతో శ్రావణ మాసం ముగుస్తుంది మరి ఈ శ్రావణ మాసంలో మనకి ఏమేమి ప్రత్యేక తిథులు ఉన్నాయి శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాలు ఏంటి స్పెషల్ గా కొన్ని పర్వదినాలు ఉంటాయి కదా అవన్నీ శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని పండుగలు కూడా ఉన్నాయండి అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా శ్రావణ మాసం గురించి తెలుసుకుందామండి శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే శుభకాలంగా పరిగణిస్తారు ఇక శ్రావణ శుక్రవారాలు వచ్చి జూలై 25 ఆగస్టు 1 ఆగస్టు 8 ఆగస్టు 13 ఇక ఆగస్టు 15 ఆగస్టు 22 ఒకసారి గుర్తుపెట్టుకోండి శ్రావణ మాసాలు వచ్చి ఈసారి 5 శ్రావణ శుక్రవారాలు వచ్చినాయండి ఆ శ్రావణ శుక్రవారాలు ఎప్పుడంటే జూలై 25 ఆగస్టు 1 ఆగస్టు 8 ఆగస్టు 15 ఆగస్టు 22 5 శుక్రవారాలు అయిపోయినాయి ఇక శ్రావణ మంగళవారాలు కూడా ట్యూస్డేలు చాలా ఇంపార్టెంట్ అండి ఈ మంగళవారాలు ఎప్పుడెప్పుడంటే జూలై 29 ఆగస్టు 5 ఆగస్టు 12 ఆగస్టు 19 ఇవి శ్రావణ మంగళవారాలు ఇక ప్రత్యేక తిథులు పర్వదినాలు ఏమేమంటే జూలై 28 దూర్వా గణపతి పూజ అండి ఇక జూలై 29 నాగపంచమి ఆగస్టు 5 శ్రావణ శుక్ల ఏకాదశి ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం అండి ఆగస్టు 9 రాఖీ పౌర్ణమి ఇక ఆగస్టు 12 సంకష్టహర చతుర్థి ఆగస్టు 16 శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 19 శ్రావణ బహుళ ఏకాదశి ఆగస్టు 21 మాస శివరాత్రి ఆగస్టు 23 పోలాల అమావాస్య ఈ అమావాస్యతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం